ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 65వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. దేవుని యొక్క మందిరములో మేలనేది ఉంది. దాని ద్వారా దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు. ఆయన మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవుని యొక్క సన్నిధిలో ఒక దినం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని యొక్క సన్నిధిలో మేలనేది ఉంది. దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదం అనేది ఉంది. దేవుని యొక్క సన్నిధిలో కృప అనేది ఉంది. ఎవరైతే దేవుని యొక్క మందిరానికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని యొక్క మందిరంలో నివసించాలని చెప్పి ఎవరైతే ఆశ కలిగిన వారుగా ఉంటారో వారి జీవితాల్లో మేలులతో దేవుడు తృప్తిపరిచేవారుగా ఉన్నారు. ఇక ఉదయకాల సమయంలో దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? ఈ లోకానికి, ఈ లోక విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుని యొక్క మందిరానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుని దేవుని యొక్క మందిరానికి ప్రాధాన్యత ఇచ్చేవారముగా ఉంటూ దేవుని యొక్క మందిరములో ఎక్కువగా నివసించడానికి, ఆయన మందిరములో జరిగే ప్రార్థనలో పాల్గొనడానికి ఎక్కువ ఆసక్తి కలిగిన వారముగా ఎప్పుడైతే మనం ఉంటామో అధికమైన మేలులు, అధికమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించేవారుగా ఉన్నారు. దావీదు జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రధానమైన కారణం దేవుని యొక్క మందిరానికి విలువ ఇచ్చేవాడుగా ఉన్నాడు గనుక ఉదయకాల సమయంలో దేవుని యొక్క మందిరానికి ఎక్కువగా విలువ ఇచ్చేవారుగా ఉంటూ ఎక్కువ సమయం దేవుని యొక్క మందిరంలో గడపడానికి ప్రయత్నం చేసేవారుగా ఉంటూ దేవుని యొక్క మందిరములోని మేలు చేత తృప్తి పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. అన్న ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి తన యొక్క కన్నీటినంతా కుమ్మరించి ప్రార్థించుకుందో దేవుని యొక్క మందిరంలో చేసిన ఆ ప్రార్థన దేవుడు ఆలకించి శ్రేష్టమైన సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. మీ జీవితంలో కూడా ఏదైతే కొదువుగా ఉందో ఆ కొదువలు, ఆ లోటులన్నీ తీర్చబడాలంటే దేవుని యొక్క సమృద్ధైన మేలులు మనం పొందుకోవాలంటే దేవుని యొక్క మందిరానికి ప్రాధాన్యత ఇస్తూ దేవుని యొక్క మందిరంలో నివసించడానికి ఇష్టపడేవారుగా ఉంటూ దేవుని యొక్క మందిరంలో ప్రార్థించుకుంటూ దేవుడు అనుగ్రహించే ఆ సమృద్ధైన మేలులు, ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మేలులతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ మందిరములోని మేలు చేత మమ్మల్ని తృప్తిపరుస్తావని చెప్పి వాగ్దానం చేసావు దేవా. నువ్వు నమ్మదగిన దేవుడవు. నీ మేలులతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచను దేవా. వారి జీవితాల్లో ఏవైతే లోటుగా ఉన్నావో సమస్త లోటుల నుండి విడుదల కలుగు చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.